నా పేరు గన్నల్ నరేష్. నేను బాపట్ల జిల్లా యానాది యూత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా వేటపాలెం మండలంలో మరి ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మేము ప్రతి సంఘం తిరిగి కూడా వెరిఫై చేయడం జరిగింది. సుమారు 300 మంది అనాథులు ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మరి ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరు కూడా తీసుకోలేరు. మరి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. మరి దాంట్లో భాగంగా మరి యానాది యూత్ ఫెడరేషన్ తరఫున ప్రస్తుతం మేము కొమరగిరి వెంకటప్రసాద్ గారు, బాపట్ల చైర్మన్ గారు మరియు నేను ఇక్కడ వేటపాలెం మండలంలో ఒక రామన్నపేట పంచాయతీ, చల్లారెడ్డిపాలెం పంచాయతీ, వేటపాలెం మరియు పుల్లరివారిపాలెం, పందిలపల్లి ఈ పంచాయతీల నుండి కూడా మరి మేము సుమారు ఒక 70 మందికి డోమ్సెల్ సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. జిఎస్డబ్ల్యూఎస్ డోమ్సెల్ సర్టిఫికేట్లు మరియు లేటు బర్త్ సర్టిఫికేట్ కూడా ఆర్డీఓ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొంత ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. కొంతమంది పెట్టుకోలేని వాళ్ళకి కూడా డోనర్స్ ద్వారా ఇప్పించి చేయించడం జరిగింది. ఇది ఆర్థికంగా బయటికి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. బయట వ్యక్తులు కొంతమంది 5,000 నుంచి 10,000 కూడా ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. మరి అట్లాంటి దానివల్ల మా యానాదులు ఇవన్నీ తిరిగి చేసుకోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేని సమక్షంలో గత కలెక్టర్ గారు వెంకటమురళి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే వాళ్ళకి ఎటువంటి మన లాయర్కి సంబంధించిన నోటరీలు కానీ ఇంకెటువంటి ఖర్చులు లేకుండా ఫ్రీగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ పంచాయతీ వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.